మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇవాళ జనరల్ బాడీ మీటింగ్ అన్నట్టుగా అనుకున్నాము. బహుశా ఇంకా మేమున్న పీరియడ్లో ఇది లాస్ట్ కావచ్చు, లాస్ట్ బట్ వన్ కావచ్చు, జరిపితే ఇంకోటి జరుపుతాము. వర్క్స్ ఎక్కడెక్కడైతే ఇంకా అత్యవసరమైనవి ఉన్నాయో మెంబర్లకు అందరు కూడా వర్క్స్ ప్రపోజ్ చేసుకోమని. కాకపోతే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే అనుకోకుండా కమిషనర్ గారు లీవ్లో వెళ్ళిపోవటం. లీవ్లో కూడా ఆయన కన్ఫర్మ్డ్ ఐఏఎస్ ఇంటర్వ్యూ వచ్చింది. దాని కొరకు అత్యవసరంగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. ప్రిపరేషన్ మంచి అడ్డ ఉంటాయి. సో వెళ్ళిపోయినాడు. ఏసీ అడిషనల్ కమిషనర్ ఉంటాడు, ఇన్ఛార్జ్ తీసుకుంటాడు అని చెప్పాము. వాళ్ళు సాటిస్ఫై కాక మాకు కమిషనర్ గారు కొన్ని అంటే ఏదన్నా కమిట్ అయినట్టు ఉంటాయి, ఆయన లేడు కాబట్టి మళ్ళీ ఆయన వచ్చినాకనే పెట్టుకుందాం అన్నట్టుగా చాలామంది సభ్యుల డిమాండ్. సో ఏది ఏమైనా వాళ్ళ కోరం కూడా లేదు కాబట్టి సభను మళ్ళీ తిరిగి వాయిదా వేయటం జరిగింది. ఏదైతే అడిషనల్ కమిషనర్కు ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఇస్తారో మళ్ళీ ఆయన ఆధ్వర్యంలో ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక డేట్ ఫిక్స్ చేసి ఆ డేట్కి మళ్ళీ జనరల్ బాడీ నడుచుకుంటాం. ఇది పరిస్థితి. మీరు కూడా వ్యతిరేకిస్తున్నారు కమిషన్ లేకుండా జరపడం అనేది? నేను వ్యతిరేకించటం అనేది ఏం కాదు, జరుపుకోవచ్చు. అంటే మీ కమిషనర్ ఉంటేనే జరుపుకోవాలి లేకపోతే లేదనేది ఏం కాదు. ఎవరికైనా అత్యవసరం అనేది పడుతుంటుంది, ఒక్కోసారి చెప్పలేము. ఆయన కూడా నేను చూసినాను ఇంటర్వ్యూ లెటర్ అవన్నీ కూడా. సో ఆయన పోవటం ఇదేం కాదు. కానీ ఇప్పుడు మనకు సమస్య పరిష్కారం అవుతుందా లేదా అనేది ఒకటి చూసుకోవాలా. అంటే మీ పార్టీ వాళ్ళకి ఎందుకు మీరు చెప్పలేకపోతున్నాం? మీ కార్పొరేటర్లు మీ మాట కూడా వినుకోకుండా ఎందుకు బైకాట్ చేశారు? అంటే అది నా మాట కూడా మేము ముందుగానే ప్రిపేర్ కాలే వాళ్ళకందరికీ. నాకు తెలిసినటువంటి విషయం వాళ్ళకందరికి కూడా కాలే. ఈడ ఒకరి మించి ఒకరు సభలోకి వచ్చిన తర్వాత ఆయన అందుకై సరే ఎవరికి ఏమో అన్నట్టుగానే ఒకరికోరు తోడై అదేదో జరిగింది తప్ప ముందుగానే గిన మేము మాట్లాడుకొని ఒక మీటింగ్ పెట్టుకుంటే ఈ సంఘటన జరిగేది కాదు. మీ పార్టీ వల్ల మొత్తం కార్పొరేటర్లు అంటే మొత్తం మీరు కూడా టీడీపీకి వాళ్ళకి అనుకూలంగా చేస్తున్నారని చెప్పేసి కూడా బయట కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వైసీపీ కార్పొరేటర్లు. నేను అంటే ఒక గౌరవ స్థానంలో ఉన్నా, వాళ్ళు లేచిపోయినట్టు గబగబని నేను లేచిపోవటానికి కుదరదు కదా. ఆ స్థానానికి గౌరవం ఇవ్వాలి. సో నేను వాళ్ళు పిలవంగానే నన్ను లేచి రమ్మంటే ఎలా కుదురుతుంది? కాబట్టి ఇటువంటి దాంట్లో చిన్న చిన్న అపార్థాలు చేసుకుంటారు. అది ఎవరు ఏంది అనే సంగతి నేను వాళ్ళతో అంటే ఏ రకంగా అడ్జస్ట్ అయినట్టు ఇప్పుడు వాళ్ళు మాట్లాడటం అర్థం చేసుకునే విధానంలో తేడా ఉంటుంది. ఇప్పుడు నేను ఆ స్థానాన్ని కాపాడాల్సినటువంటి విషయం గబగబా లేచేసి నేను కేకలేస్తే దానికి అర్థమేముంది? ఆ స్థానానికి గౌరవించినట్టు ఎందుకవుతుంది? కాబట్టి ఆ స్థానం యొక్క గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. నేను అంటే ఏదైతే సభా సాంప్రదాయాల ప్రకారం ఫాలో కావాలో అట్లా ఫాలో అవుతాను తప్ప వాళ్ళు పిలిచినారు వీళ్ళు పిలిచినారు ఇప్పుడు కోరం లేదు, సభ వాయిదా వేయాల్సిందే, వాయిదా వేసాము. వాయిదా అనౌన్స్ చేసినాక నేను బయటికి వెళ్ళాలి కదా. ముందు వాళ్ళతో పాటు గబకి నేను వెళ్ళిపోతే సభ ఏం కావాలి? కాబట్టి ఇవన్నీ ఉంటాయి, కొన్ని పద్ధతులు అనేవి ఉంటాయి, దాన్ని ఫాలో కావాలి. దాన్ని కొంతమంది మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు, దానికి మనం చేయగలిగేది ఏం లేదు. అందరికీ నమస్కారం. ఈరోజు కౌన్సిల్ సమావేశం ఈరోజు మీటింగ్ ఉందని చెప్పి అందరికి కూడా ప్రతి కార్పొరేటర్కి అధికారులకు అందరికి కూడా అజెండా పేపరు సప్లిమెంటరీ కూడా ఇవ్వడం జరిగింది. మధ్యాహ్నం వచ్చేసి కమిషనర్ గారు ఆయన పర్సనల్ అంటే ఇంపార్టెంట్ పని ఉండడం వలన వారు వచ్చేసి సెలవులో వెళ్ళడం జరిగింది. గతంలో కూడా ఇదే విధంగా చాలాసార్లు కమిషనర్ గారు లేకపోతే కూడా మేయర్ గారితో అక్కడ ఎవరైతే ఇన్ఛార్జ్ ఇచ్చినారో ఆ యొక్క కమిషనర్ గారితో మేము వచ్చేసి అడిషనల్ కమిషనర్ గారితో చాలాసార్లు అప్రూవల్ చేయడం జరిగింది కౌన్సిల్లో. ఈరోజు వైసీపీ కార్పొరేటర్లు వారు వచ్చేసి ఎంతసేపు ఉన్నా కూడా నగరం యొక్క అభివృద్ధి పట్టదు. అంటే ఈ యొక్క అభివృద్ధి అంటే ఇప్పుడు మా మినిస్టర్ గారు చేస్తున్న అభివృద్ధి ప్రతి వాడలో అంటే ప్రతి సందులో కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాళ్ళ వార్డులలో కూడా అందరికీ తెలుసు అభివృద్ధి జరుగుతుందని చెప్పి కూడా ఆల్రెడీ అజెండా ఉంది, సప్లిమెంటరీ ఉంది. ఒకటి టేబుల్ ఎజెండా కింద వచ్చిన వర్క్ల మీద అంటే వీళ్ళకి ఏంటంటే ఫస్ట్
సప్లిమెంట్ ఫస్ట్ అజెండా కానీ సప్లిమెంటరీ కానీ పాస్ చేయొచ్చు. నీకు నచ్చలేదు, నచ్చకపోతే టేబుల్ అజెండాను పక్కకు పెట్టచ్చు. మరి అటువంటిప్పుడు సభనే జరగలేదు. జరగక ముందుకే ఒక ఏదో చిన్న సాకు పెట్టి కమిషనర్ గారి పేరు మీద ఈరోజు కమిషనర్ గారు రాలేదు అనే చిన్న సాకు పెట్టి బైకాట్ చేయడం జరిగింది. అంటే వీళ్ళకి ఎప్పుడు చూడు, అంతకుముందు గతంలో కూడా చాలాసార్లు చూసినాం, నగరం యొక్క అభివృద్ధి కానీ వార్డు యొక్క అభివృద్ధి కానీ పట్టదు. ఎంతసేపున్నా వారి యొక్క వ్యక్తిగతంగా తప్ప వాళ్ళ పార్టీ తప్ప వేరేది ఏముండదు. దయచేసి మేము ఈరోజు వచ్చేసి పూర్తిగా దీన్ని వచ్చేసి ఖండిస్తున్నాం. కౌన్సిల్ సమావేశంలో వైసీపీ కార్పొరేటర్లు అందరూ బయటికి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళకు ఒక్కటే అడగాలని చెప్పేసి అనుకుంటున్న కార్పొరేటర్లకి, కర్నూలు 33 వార్డులో మీకు అభివృద్ధి చేయడం ఇష్టం లేక, అభివృద్ధి చేస్తే ఎక్కడ టీజీ భరత్ గారికి పేరు వస్తుందో, ఎక్కడ వర్కులు శాంక్షన్ చేస్తే ఆయనకు పేరు వస్తుందో అని చెప్పేసి కక్షపూర్తంగా రాజకీయం చేస్తూ వైసీపీ నాయకులు కర్నూలు డెవలప్మెంట్ కాకూడదు అని చెప్పేసి బాయ్కాట్ చేసిపోవడం జరిగింది. మీకు ఇట్లాంటి చేస్తూ ఉంటే ప్రజలు కూడా రాబోయే రోజుల్లో మీకు బుద్ధి చెప్తారు, మీ పార్టీకి కూడా బుద్ధి చెప్తారు. కర్నూలు ఎట్టి పరిస్థితుల్లో కర్నూలు అభివృద్ధి జరుగుతుంది. భరతన్న దానికి అభివృద్ధి చేస్తున్నాడు, అభివృద్ధి చేసే తీరుతాడు. ఇప్పుడు పాలకవర్గం ఎంపికయి దాదాపు 5 సంవత్సరాలు పూర్తవుతుంది. మాకు ఇది మ్యాక్సిమం ఈ సమావేశమే లాస్ట్ అయి ఉంటుంది. ఇంకొక బడ్జెట్ సమావేశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇటువంటి కీలకమైన సమయంలో ఎన్నో ప్రజా సమస్యల్ని అజెండా రూపంలో ముందుకు తీసుకొచ్చి శాంక్షనింగ్స్ అవుతున్న టైంలో ఇప్పుడు ఈ వైసీపీ వాళ్ళ కక్షపూరితంగా ఈ పనులన్నీ ఆపేయాలనే ఒక దురుద్దేశంతో కేవలం కమిషనర్ గారు లేరనే సాకు చెప్పి అడిషనల్ కమిషనర్ ఈరోజు వ్యవహరించవచ్చు కమిషనర్గా. అంతేకాకుండా ఈ సభ అంతా తీర్మానం చేస్తే ఏ పనులైనా కూడా తీర్మానం పొంది కార్యరూపంలోకి వస్తాయి. ఇటువంటి మంచి టైంలో వీళ్ళు కావాలని కక్షపూరితంగా ఈ పనులను వాయిదా వేయడం జరిగింది. ఎంత బ్రతిమలాడినా సరే చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది టీడీపీ కార్పొరేటర్స్ మీద. ఒక కార్పొరేటరు ఏకంగా మీకు అక్కడ విలువ లేదు వైసీపీ నుంచి పోయిన వాళ్ళకని చాలా బాధాకరంగా మమ్మల్ని కించపరచడం జరిగింది. ఇది చాలా ఖండిస్తున్నాము. అతని మీద ఖచ్చితంగా మేయర్ గారు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. అంతేకాకుండా ప్రజలు గమనించాలి, అభివృద్ధి పదంలో మనం ముందుకెళ్తూ కర్నూలుని మంచి మహానగరంగా తీర్చిదిద్దుతున్న భరతన్న సారథ్యంలో ఈరోజు జరిగే ఈ కీలకమైన మీటింగ్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీర్మానం పొందుతున్న సమయంలో వీళ్ళు ఇలా చేయడం చాలా చాలా తప్పు. వీలైతే కమిషనర్ గారు, మేయర్ గారు వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకొని త్వరగా మరి ఈ సభని జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్కారం. ఈరోజు మన కర్నూలు నగరంలో సర్వసభ్య సమావేశం జరుగుతున్నది. ఇక్కడ అందరూ కార్పొరేటర్లు రావాలని ఒక 4 days ముందరనే అజెండా సప్లిమెంటరీ ఇచ్చినారు. అజెండా ఫామ్స్ కూడా పంపించినారు. దాంట్లో లక్షలుగా ఖర్చు పెట్టేంత మంచి మంచి పనులు మన మంత్రివర్యులు గారు శ్రీ టీజీ భరత్ గారు దాంట్లో పెట్టడం జరిగింది. ఇంత అభివృద్ధి చేస్తున్నారు కదా, ఇంత తక్కువ కాలంలో ఇంత మంచి పేరు వస్తుంది కదా టీడీపీ పార్టీకి, మన మంత్రివర్యులకి అని ఎలాగైనా ఈ కౌన్సిల్ని క్యాన్సిల్ చేయాలి, ఎలాగైనా అడ్డుపడాలి. ఇంత మంచి అభివృద్ధి జరుగుతుందని ప్రజల్లోకి వెళ్తే వాళ్ళకి మంచి పేరు వస్తుంది కదా అన్న దురుద్దేశంతో అసలు కౌన్సిల్ స్టార్ట్ కూడా చేయలేదు. ఒక్క అజెండాలో ఒక్క పాయింట్ కూడా మాట్లాడలేదు. అవన్నీ వినకుండానే కమిషనర్ సార్ లేరన్న ఒక చిన్న సాకుతోనే వాళ్ళు బాయ్కాట్ చేస్తున్నారు. అడిషనల్ కమిషనర్ సార్ ఉన్నారు, మేయర్ గారు ఉన్నారు. గతంలో కూడా చాలా సార్లు ఇలాగే కమిషనర్ సార్ ఒకవేళ అవైలబుల్ లేకుంటే అడిషనల్ కమిషనర్కి పదవి అర్హత ఉందన్నమాట. అక్కడ కూర్చొని వాళ్ళు సార్లు వినొచ్చు అజెండా. మనకి ఆమోదం జరిగితే ఎలాగానే వాళ్ళు వినకుండానే బాయ్కాట్ చేస్తున్నారు. ఈ విధంగా చేయడం చాలా దుర్మార్గము. ఎందుకంటే ఇది మనకి ఇప్పుడు ఎండింగ్ పాయింట్కి వచ్చినాం మనము. ఇంకా ఒక 3 months అయితే అయిపోతుంది కార్పొరేటర్ల పదవి. 5 years కంప్లీట్ అవుతుంది. ఇటువంటి సమయంలో ఇంత ఇంపార్టెంట్ వర్క్స్ అన్నీ పెండింగ్ పడుతున్నాయి వాళ్ళ వల్లనే, వైసీపీ వల్లనే. ఈ విధంగా చేయడం వాళ్ళు పార్టీలలో మన పార్టీలలో ఎంత భేదాలు ఉన్నా కానీ ప్రజల వద్దకు వచ్చినప్పుడు మనం అందరం కలిసి పనిచేయాలి. కానీ ప్రజల అభివృద్ధిని అడ్డుకోవడం అనేది ఎంతవరకు సమంజసము? వైసీపీ కార్పొరేటర్లు ఈ విధంగా చేయడం ఏం బాగలేదు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కౌన్సిలింగ్ ఉంటే ఒట్టి కమిషనర్ సార్ రాలే అని వీళ్ళు మొత్తం వైసీపీ వాళ్ళు కలిసి న్యూసెన్స్ చేసి ఎజెండా పాస్ చేయకుండా ఏం చేయకుండా బిల్డింగ్లు మొత్తం ఉంటే కర్నూలు సిటీ డెవలప్మెంట్ కోసం చూడాలా, జనాలకి ఇబ్బంది కాకూడదు. మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అది చెప్పుకొని మీరు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలా కౌన్సిలింగ్లో. మీరు కౌన్సిలింగ్ నుంచి బైకాట్ చేసి వెళ్ళిపోతే ఏం కాదబ్బా. ఈరోజు కౌన్సిలింగ్ బైకాట్ చేసినారు, రేపు మీకు వార్డుల నుంచి అందరూ బైకాట్ చేసేస్తారు. మీరు అనుకుంటున్నారేమో మీకు డెవలప్మెంట్ అనే పదమే తెలుసు అసలు డెవలప్మెంట్ దేనికి అంటారని. యాక్చువల్గా మన సిటీకి
మినిస్టర్ గారు అవి వచ్చినాక సిటీ ఎలా డెవలప్ అవుతుంది, ఎలా శానిటైజర్ వర్క్స్ జరుగుతున్నాయి, ఎలా వచ్చేసి ప్రతి సందు తిరిగి నీట్ అండ్ క్లీన్ చేస్తున్నారు సిటీకి. రాకపోయే కాలంలో సిటీ మనది, కమిషనర్ కూడా మన వాళ్ళే ఉంటారు. ఇంకొకటి వచ్చేసి మన కేఎంసీ మన మేయర్ అవుతాడు, మన కేఎంసీ మన డిప్యూటీ మేయర్ అవుతాడు, మన కేఎంసీ మన స్టాండింగ్ కమిటీ చైర్మన్ అవుతాడు. చూడండి మీరు రాకపోయే కాలంలో మీకు ఈ జనాలు చూపిస్తారు. ఇట్లా బైకాట్ చేసినట్లా కాదు. మీకు బైకాట్ చేయడానికి మీకు ఏమైనా పర్టికులర్ ఒక రీజన్ ఉండాలా. రీజన్ లేకుండా మీరు ఒట్టి కమిషనర్ సార్ లేరని బైకాట్ చేస్తే అది మీకు తప్పు. అది ఎప్పటికైనా కానీ ఇట్లా చేయకూడదు. మీ వార్డులో ఏమైనా సమస్య ఉంటే చెప్పండి అబ్బా, మాది మీది అని కాదు. జనాలకి చూసి చేయండి. జనాలు మీకు ఇష్టపడాలంటే డెవలప్మెంట్ చేయండి. మీ వార్డులలో ఏమేమి డెవలప్మెంట్ ఉన్నాయో నాకే తెలియదు. ఒక కార్పొరేటర్ అడిగితే అదే చెప్తాను, మీ వార్డులో రోడ్ వేసినారేమని అడిగినా నేను. ఏం సమాధానం చెప్పలే, మైక్ పక్కన వానికి ఇచ్చేసి బయటికి వెళ్ళిపోయినాడు.